అగ్లీగా ప్రపంచంలో నాకు చీపురుగడ్డ తప్ప ఎవ్వరికి నీట్నెస్సే లేదు. వాట్ బాయ్ వాట్ బాయ్ వాట్ బాయ్ ఏంటి సార్? ఏంటిది అగ్లీగా? కొబ్బరి బొండం సార్. ఎక్కడుండాలి? ఎక్కడుంది? చెట్టు మీద ఉండాల్సింది కింద ఉంది. కొబ్బరి బొండంతో కొడితే కొబ్బరికాయలా పగులుతో నీ తలకాయ నీట్గా తీసి డస్ట్బిన్లో పడాయి. అలాగే సార్. శుభ్రంగా. సత్యమ్మో నా సత్యమ్మో సత్యమ్మో నా సత్యమ్మో సత్యమ్మో నా సత్యమ్మో నిన్ను వందల గంట కడిగి తోలుకు పరిస్తాడే సత్యమ్మో నా సత్యమ్మో నీ పాడిగట్టికి పంపిస్తాడే సత్యమ్మో నా సత్యమ్మో ఓ సత్యమ్మో నా సత్యమ్మో. ఏంటిది? ఏంటి ఏడుపు? ఆపండి అగ్లీగా. పోయినావా చెల్లి చెల్లి రాఖీల పండుగ నాడు రాఖీ కట్టకుండా పోతామనుకోనా చెల్లె చెల్లి. ఊరెళ్ళి పీరిల పండుగ నాడు మళ్ళీ వస్తానన్నావు కదా చెల్లి చెల్లి. నాన్సెన్స్. ఎందుకు ఏడుస్తున్నారో చెప్పేడవండి శుభ్రంగా. పట్నం చూసొస్తానట్టు కదా సత్తే. ఓ సత్తే, సచ్చేటందుకే వచ్చినావా సత్తే? ఓ సత్తే, పోయినావా చెల్లి దిక్కులేని సావు సత్యవు కదా సత్తే. ఓ సత్తే, దూడపైన మీద దుడ్డు తెస్తారు కదా సత్తే. ఓ సత్తే. ఆపండి అగ్లీగా. ఎవరు పోయారో చెప్పండి శుభ్రంగా. ఈ శవం వీళ్ళ శవం. అదేంటి మరి ఆ రోజు అనాథ శవం అని చెప్పావు? ఓ డాక్టర్ అయ్యా, ఇది నా కోడలయ్యా. పట్టం చూసి వస్తానని పక్కింటోళ్ళతో వచ్చిందయ్యో. ఓ అయ్యా, కాట కలిసి కారు కింద పడి చచ్చిందయ్యో. అయ్యా, ఇది నా సొంత పెండ్లో సారో సారో, కుడితిలో గంజి లెక్క కలిసిపోయినాం సారో. ఓ సారో. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,